నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి గురుగారు? ఈ ఏప్రిల్ మంత్లో 3 ముఖ్యమైన పండుగలు అండి. ఒకటి శ్రీరామనవమి, హనుమత్ జయంతి, మనకి అక్షయ తృతీయ. 3 అద్భుతమైన పండుగలు మనకున్నాయండి. ఎవరికైతే నాయకత్వ లక్షణాలు కావాలనుకుంటారో, ఎవరికైతే చక్రపతిత్వం అని మనకి మన గ్రంథాలు చెప్తారండి. చక్రవర్తిత్వం అంటారు. అంటే చక్రవర్తిగా ఉండాలంటే ఒక పవర్ కావాలి కదండి. ఆ పవర్ వచ్చేసి శ్రీరామచంద్రమూర్తిని, విష్ణుమూర్తిని మనకి ఏమంటారంటే పూజ చేసి ఆరాధిస్తే వస్తూ ఉంటుందంట. అందుకని చెప్పి రామ అన్న రామాలయాలు విజిట్ చేసిన వాళ్ళకి పెద్దగా ఉంటారు. ఆ ఊరికి, ఆ ప్లేస్కి ఉండరు అన్నమాట. అందుకని ఎక్కడైతే కనుక లక్ష్మీనారాయణలు ఉంటారో ఆ సంస్థ కానీ వాళ్ళు కానీ ఆ సెగ్మెంట్లో మోస్ట్ పవర్ఫుల్ డామినేట్గా ఉంటారనేది మనకు రహస్యం అండి. అందుకని చెప్పేసి మనకు అప్పట్లో ఏమంటారంటే జనరస్గా ఉంటారు. ఒక గొప్ప విషయం సీక్రెట్ తెలిసింది అనుకో అందరికీ పంచాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉంటారండి. రహస్యంగా దాచిపెట్టుకోరండి. అందుకని ప్రతి ఊళ్ళో ఒక రామాలయం, ప్రతి చోట ఉంటుంది రామాలయం. అందుకనమాట మళ్ళీ రామాలయం ఉంటే మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది. అక్కడ మళ్ళీ ప్రతి చోట హనుమంతుని కూడా పెడతారు అన్నమాట. ఎందుకంటే రక్షించడానికి, కాపాడుకోవటానికి. కాబట్టి మన అదృష్టం అని చెప్పుకోవాలి. మనకి ఇట్లాంటి ఆచారం, సంస్కృతులు, పద్ధతులు ఇవన్నీ మనం ఉండటం వల్ల, హిందూగా పట్టడం వల్ల అదొక మన అదృష్టం అనుకోవాలి. ఇంత గొప్ప పండగని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేకాకుండా ఎవరికైనా కనుక వివాహాల దోషాలు ఉన్నా, అంతేకాకుండా ఎవరికైనా కనుక భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉండనా, లేకుంటే డైవర్స్ కేసులు ఇవన్నీ అవుతున్నాయి. కనుక వాళ్ళు సీతారాముల వారి కళ్యాణం ఈ టైంలో కనుక చేపించగలిగితే వాళ్ళ యొక్క పాజిటివ్ హార్మోని అంటారు కదండి, అన్యోన్యత పెరిగి చాలా చక్కగా ఆ కాపురాలు అవన్నీ వృద్ధి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మనకి ఎవరైతే కనుక ఏలినాటి శని, అష్టమి శని, మనకి ఏలినాటి శనిలో బాధపడుతూ ఉంటే, అర్ధాశ్రమ శనితో బాధపడుతూ ఉంటే మనం హనుమత్ జయంతి చక్కగా చేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఎంత చదివినా, ఎంత జ్ఞానమా ఏది ఉన్నా, లక్ష్మీ కృప కటాక్షం లేకపోతే, ఐశ్వర్యం లేకపోతే వాళ్ళకి చేసిన తపస్సుకి సిద్ధి కూడా సిద్ధించమంట. అందుకని చెప్పేసి లక్ష్మీనారాయణ పూజించాలి. ఆదిత్య హృదయం అలాగా మనకి నారాయణ హృదయ స్తోత్రం, నారాయణ హృదయ స్తోత్రంలో మనకి మహాలక్ష్మి హృదయ స్తోత్రం కూడా ఉంటుందండి. ఒకటి ఇడిచి చదవకూడదు అనమాట. మనం ఎంత చదువుకున్నా చివరికి ఐశ్వర్యం మన దగ్గర ఉండాలి. మనకి ఆ భోగం అది మనకి దగ్గర ఉండాలన్నమాట. అందుకని లాస్ట్లో మనకి శ్రీ సూక్తం చదువుతారు, కనకదార స్తోత్రం చదువుతారు. ఎందుకంటే ఇది రీజన్. మనకి ఇప్పటిదాకా సంవత్సరం అంతా మనం కష్టపడినా కానీ చైత్ర మాసం అయిపోతుంది కదండి. ఒకసారి మనం లెక్కలు చూసుకుంటాం. న్యూ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్, ఇది కూడా మనకి ఫైనాన్షియల్ ఇయర్ లాగా మనకి అక్షయ తృతీయ రోజున ఫైనాన్షియల్ కనుక అబండెన్స్ రావాలనుకుంటే చక్కగా అమ్మవారిని పూజ చేసుకుని, అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకొని, విశేషమైన హోమాలు కనుక చేయించాలి. ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తానంటే 50 లక్షల కంటే వాళ్ళ ఇన్కమ్ ఎవరైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు హోమాలు చేయించడం చాలా ముఖ్యం అండి. ఎవరికైతే ఒక మేనేజర్ పొజిషన్లో ఉంటారో, ఎందుకంటే వాళ్ళ యొక్క వాక్ ఇంపార్టెంట్. వాళ్ళు జస్ట్ వాళ్ళ మాట విని ఎదుటి వాళ్ళు స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళకి పనిచేయాలి కదండి. ఎందుకంటే బిజినెస్లో శాఖోపశాఖలు విస్తరించాలి. వీళ్ళుగా చేసేది వాళ్ళ కింద ఎంప్లాయీస్ వాళ్ళంతా చేస్తూ ఉంటారు. వాళ్ళకి విజన్ అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళంతా కూడా హోమాలు, యజ్ఞాలు చేయించడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎన్నో హోమాలు ఉన్నాయంటే అవన్నీ చక్కగా అర్థం చేసుకుని వాటి ఛాలెంజ్లు ఒక ఆస్ట్రాలజర్ని కలిసి ఏమంటే నాకు ఇది ఛాలెంజ్ ఉంది, నేను ఎలా చేయాలనుకుంటున్నాను అంటే ఎన్నో మనకు ఉన్నాయండి. వేద మంత్రాలని వాళ్ళ ఆధ్వర్యంలో చేసుకుంటే చక్కగా వాళ్ళు బాగుంటారు, వాళ్ళని నమ్ముకున్న ఒక 10 మంది కూడా బాగుంటారు. సో ఇలాంటి మనకి అద్భుతమైన ఈ మంత్లో కర్కాటక రాశి వాళ్ళకి చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి జస్ట్ ఇప్పుడే అష్టమ శని బాధ నుంచి బయటకు వస్తూ ఉన్నారు. స్టిల్ నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఓకే, నేను ఈ ఉగాది పండుగలో ఈ కర్కాటక రాశి వారి గురించి ఈ 2 సంవత్సరాలు పడిన బాధలు ఇవి చెప్తూ ఉంటే చాలా మంది దీనికి కనెక్ట్ అయ్యి ఇప్పుడు కాల్ చేస్తున్నారు. ఏమండి, అవునండి అప్లై చేసాము, డైవర్స్ 1 year క్రితం స్టిల్ ప్రాసెస్లో ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, ఉద్యోగం రాలేదు, నిన్న మొన్న దాకా ఫారిన్లో ఎక్కడ ఉండిపోయారండి, ఇబ్బంది పడిపోతున్నాము, ఇప్పుడు అయిపోయిందని చెప్తారా, నెక్స్ట్ ఏం చేయాలి, ఇలా కాల్స్ వస్తూ ఉన్నాయి. లాస్ట్ 2-4 days అంతా మనకి ఉగాది చెప్పిన సిరీస్ ద్వారా. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మంచి హ్యాపీ న్యూస్ ఏంటంటే బాగా ఇబ్బందులు పెట్టిన శని వీళ్ళకి మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయారు. అందులో నుంచి పడే బాధల నుంచి విముక్తి అయితే వీళ్ళకి వచ్చింది. మరి మంత్ టు మంత్ చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వాళ్ళకి పునర్వసు 4వ పాదం మనం చెప్పుకుంటాము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3 పాదాలంతా మనకి కర్కాటక రాశిలో ఉంటాయి. పేరు బలం కనుక ఎవరికైనా చూసుకుంటే వీళ్ళకి హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అన్న అక్షరాలంతా కూడా మనకి కర్కాటక రాశిలో ఉంటారు అనమాట. ఇది మనకి గ్రహస్థితి సూర్యుడు వీళ్ళకి మేషంలోను, బుధ శుక్రుడు మీనరాశిలోను, కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి కర్కాటక రాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్లో కనుక చూస్తే
10th ఎలా ఉంటుంది మనకు సింపుల్గా కనుక చూస్తే ఏమవుతుందంటే సూర్యుడు వల్ల వీళ్ళకి క్రియాఫలం అంటే ఏదైనా పని కనుక చేస్తే చక్కగా అందులో వృద్ధి వస్తుంది. తర్వాత కుజుని వల్ల ఏమవుతుందంటేనండి శత్రు పీడలు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుని వల్ల ఎవరైనా కనుక ఇలా పనిలో ఆటంకాలు పెట్టేవాళ్ళు ఉంటే ఆ ఆటంకాల నుంచి తప్పించుకొని సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి 9వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల కానీ మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి స్త్రీల ద్వారా బాగా లేదంటే పురుషుల ద్వారా చాలా చక్కగా లాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. మనం ఈ ప్రకారం కనుక మనం చూసుకుంటే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే వీళ్ళకి సూర్యుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అర్ధసిద్ధి స్వదారోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శన సల్లాపో సుసౌఖ్యం దశమే రవి. 10వ ఇంట్లో రవి ఉండటం వల్ల అర్ధసిద్ధి సదా ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ అంటే ఆరోగ్యం బాగుంటుంది, బంధువులు మిత్రులతో చక్కగా కలుస్తూ ఉంటారు. అఫీషియల్స్ని బాగా కలిసి వీళ్ళకి కావాల్సిన మ్యాటర్స్ అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా ఎడ్యుకేట్ చేసి వీళ్ళకి కావాల్సిన పని అంతా చక్కగా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి సూర్యుడికి 10th హౌస్లో ఉండటం వల్ల బాగా కలిసి వస్తుంది. అయితే వీళ్ళకి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో లేదంటే బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో సౌఖ్యంగా ఉండే కంఫర్టబుల్గా ఉండే విషయాల్లో కొంచెం అసంతృప్తిగా ఉండి డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు 1, 5, 8 3 హౌస్లను ఇబ్బంది చూస్తూ ఉండటం వల్ల ఏ హౌస్ కూడా అంత మంచిది కాదు. కుజుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల అంత మంచిది కాదని మనకు చెప్తారు. ఏ విధంగా అంటే వీళ్ళకి యక్ష రాక్షస పీడలు అంటే నైట్ టైం నిద్ర పట్టుకుపోవటం, పిక్కలు పట్టుకోవటం, వాహనాల వల్ల గాయాలు ఇవన్నీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ జన్మరాశిలోనే కుజుడు అనమాట. జన్మరాశిలో కుజుడు ఉంటే అంత మంచిది కాదు. అయితే 4వ ఇంట్లో ఉండటం వల్ల బంధువులతో కానివ్వండి లేదంటే అసౌకర్యానికి గురే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మిత్రద్రోహం, స్థానభ్రష్టం అంటే స్థానభ్రంశం అంటే ఒక చోట నుంచి ఒక చోట ప్లేస్ మారటము, బంధువుల ద్వారా లేదంటే మిత్రుల ద్వారా ఎవరైనా మోసగించబడేవాళ్ళు వీళ్ళు మోసగించబడతారండి. అంతేకాకుండా 8th హౌస్లో ఉండటం వల్ల స్థానాంతరంలో ఉండటం, వీళ్ళు ఫారిన్ ప్లేస్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో ఉండటం ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. రక్త దోషం, రక్తంలో కనుక ఏదైనా ప్రాబ్లం ఉండి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక రకంగా కుజుడు వీళ్ళకి అంత ఏ విషయంలో కూడాను అంత సహకరించట్లేదు, ఇబ్బందులు పెట్టే స్థితిలో ఉన్నారని చెప్పుకోవాలి. కుజుడికి ఏమంటేనండి కుజుడు బాగుంటే వీళ్ళు వేరే వాళ్ళని కంట్రోల్ చేస్తారు, కుజుడు బాగలేకపోతే వేరే వాళ్ళని వీళ్ళని కంట్రోల్ చేస్తారు. అన్ని విధాల వీళ్ళకి హెల్త్ ద్వారా డిస్టర్బ్ అయిపోతారు, మానసికంగా డిస్టర్బ్ అయిపోతారు, శత్రువులు వచ్చి ఎగబడతారు, అన్ని డిస్టర్బ్ చేసేస్తారు. బ్లడ్ లో చేంజ్ వస్తుంది, యాక్సిడెంట్లు అవుతాయి. ఏదున్నా షార్ప్ లేజర్ స్పీడ్ అంటారు చూడండి, మన కళ్ళు మూసి కళ్ళు చేసరికి అయిపోతుంది. వీళ్ళకి వచ్చిన అదే స్టేజ్ లో వచ్చేస్తుంది. శత్రువుల పైన అప్పటిదాకా వాళ్ళేది వీళ్ళు 100 మాటలు అంటారా, ఎప్పుడైతే వీళ్ళకి కుజుడు అనుకూలంగా ఉన్నారో కళ్ళు మూసి కళ్ళు చేసరికి శత్రువులను లేపేస్తారు వీళ్ళు. అట్లానే వీళ్ళకి సరిగా బాగలేకపోయినా కానీ కుజుడు బాగలేకపోయినా ఇడిదిరిగిడిలోకి ఏదో అయిపోతుంది, మనకు అర్థం కాదు, ఊహించిన విధంగా. ఎందుకంటే కుజుడు విద్యుత్ కాంతి, విద్యుత్ ఎంత ఫాస్ట్ పట్మని చేస్తుందో కుజుడు విషయంలో అంత ఫాస్ట్గా ఉంటుంది. అందుకని కుజుడు వీళ్ళకి సరిగా అనుకూలంగా లేరు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ బ్లడ్ వీళ్ళని కళ్ళ చూసుకుంటారండి. అది స్మాల్ పేపర్ కట్ కిచెన్ దగ్గర నుంచి పెద్ద యాక్సిడెంట్ దాకా అవ్వచ్చు. అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ఇంపార్టెంట్. కుజుడు వీళ్ళకి 2 నెలలు అక్కడ ఉండబోతున్నారండి, కొంచెం గమనించుకోవాలండి ఇది కర్కాటక రాశి వాళ్ళు. మిగతా ఎందుకంటే ఏళ్ళనాటి సినిమాన్ని బాధ నుంచి పోయారు కాబట్టి ఈ ఒక్క విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం చాలా ఉత్తమం. మనకి నక్షత్రం ప్రకారం చూద్దాం. పునర్వసు నక్షత్రం వాళ్ళకి దేహపీడం, మరణం, పరవాసం, రాజ్యలాభం, విదేశాగమనం, వస్త్రలాభం చూపిస్తుంది. అంటే వస్త్రలాభం అనేది పాజిటివ్గా ఉంది, రాజ్యలాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఇది పాజిటివ్గా ఉంది, ఫారిన్ కంట్రీ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇది కూడా పాజిటివ్గా ఉంది. పరవాసం మన ఊరు వదిలిపెట్టి కొన్ని రోజులు అవుట్ స్టేషన్కి అటు ఇటు వెళ్ళడానికి కూడా చూపిస్తుంది. ఇప్పుడు అంతా వెకేషన్ టైం కాబట్టి అండి న్యాచురల్గా పిల్లల్ని తీసుకొని ఫారిన్ ట్రిప్ లేదంటే ఎక్కడికో వెళ్తూ అవుట్ స్టేషన్కి వెళ్ళిపోసం తీర్థయాత్రలు చేసి తిరుగుతూ ఉండే అవకాశం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి వస్త్రలాభం బాగుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది, పరవాసం ఉన్న ప్లేస్ని వదిలిపెట్టి దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు కూడా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆశ్లేష నక్షత్రం వీళ్ళకి విదేశాగమనం, ఫారిన్ వెళ్ళాలనుకున్నారు చాలా బాగుంది, రాజ్యలాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నక్షత్రం వాళ్ళకి కొంచెం ఆశ్లేష వాళ్ళకి దేహపీడనము, దరిద్రం, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఫిజికల్గా స్ట్రగుల్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంతేకాకుండా ఆశ్లేష వాళ్ళకి పశునాశనం లేదా ధననాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, కొంచెం గుర్తుపెట్టుకోవాలి. పునర్వసు పుష్యమి నక్షత్రం వాళ్ళకి బ్లడ్ రిలేటెడ్ చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ చేంజెస్ వల్ల వాళ్ళకి
అనేమియా కానివ్వండి, కొంచెం వైరల్ ఫీవర్ కానివ్వండి, లేదంటే కొంచెం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చేసి బ్లడ్లో కొంచెం చేంజెస్ వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉందండి. గురుగారు, ఇంకా మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ ఫాలో అయితే బాగుంటుంది అంటారు? ఈ రాశి వాళ్ళకి పర్టికులర్గా బిగినింగ్లోనే నేను ఇంట్రొడక్షన్ చెప్తాను. ఎందుకంటే ఎవరైతే బాగుంటారో వాళ్ళు ఆస్ట్రాలజీకి కాల్ ఎక్కువ చేస్తుంటారు. ఇప్పుడు కొంచెం బాగున్నాను అనుకోండి, నేను కాలర్ పైకి ఎగరేసుకొని ఎవరు గుర్తురారు, బైక్ మీద వెళ్ళిపోతాం, 120 స్పీడ్తో పోతాం, అసలు మనం గాల్లో వెళ్ళిపోతాం, అందరూ హ్యాపీగా ఉంటారు. నేను అలా ఉండాలని కోరుకుంటా. ఎవరైనా నాకు ఫోన్ చేశారంటే ప్రాబ్లం ఏంటండి, చిన్న చిన్న వాటికి ఫోన్ లేరు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్తోనే వస్తారు. ఏంటి వాడుకుంటే పెద్ద ప్రాబ్లమ్స్, డైవర్స్, మ్యారేజ్ బ్రేక్, ఏం చేయాలి? రెండోది, మేము అప్పులు పాలయ్యాము, ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేసాము, ఇప్పుడు అప్పులు పోలేదు, వడ్డీల మీద వడ్డీలు, గొడవ చేస్తున్నారు, రేపు బతుకుంటానో లేదు. ఇది ఈ టైప్ క్రైసిస్ అనమాట, హైలీ క్రైసిస్. నెక్స్ట్, ఐసీయూలో ఉన్నారు, బతుకుతారా లేదా? ఇందులో మళ్ళీ 2 వెరైటీలు. కూతురు ఫోన్ చేస్తుంది, ఏమండి మా నాన్న బాగుంటారా లేదా? ఏంటండి, నేను ఫాదర్ కదండి. అల్లుడు ఫోన్ చేస్తాడు, ఆయన ఫోన్ చేసి ఏమంటే ఎంతకాలం బతుకుతారు, ఏంటండి ఆస్తులు పోస్తులు ఇవన్నీ ఉండేయండి, మరి సెట్ చేసుకోవాలి ఏంటని ఇలా ఆలోచన అనమాట. ఇట్లా ఎవరు బాధ క్రైసిస్ లో చేస్తూ ఉంటారు అనమాట. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా మనకి యూఎస్ నుంచి తెగ ఫోన్ ఫ్లో స్టార్ట్ అయిపోయింది. నాకు H1B వీసా మొన్న ఏదో డ్రా ఉందంట, దానికి సంబంధించి హడావుడి, చాలా మంది ఫోన్లు, మాది పిక్ అవుతుందా లేదా, చేయాలంటే ఏం చేయాలి, ఇదొకటి. రెండోది, సడన్ గా జాబ్ పోయింది, ఏం చేయాలి? మూడోది, నేను ఫారిన్లో అసలు ఉంటాను, ఇండియాకి వస్తానా? ఈ కాంబినేషన్ కాల్స్ చాలా ఎక్కువ. పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అండి, మా అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఎంతకాలం అవుతుంది, ఏంటి, అసలు మా అబ్బాయికి ఏమైనా దోషం ఉందా, అబ్బాయి వయసు ఎంత, 26, 27 నో, 28, 29, 30 ఆలోచిస్తారు, 30, 31, 32 బాధపడతారు, 34, 35 క్రైసిస్. ఓకే, ఇలా సీరియస్ జెంట్స్ లేడీస్ అందరూ వస్తూ ఉంటారు. వీటన్నిటికీ పరిష్కారాలు చెప్పే మాత్రం ఈ మాసం, ఈ ఏప్రిల్ మాసం. మనం చూసుకుంటే శ్రీరామనవమి, ఫస్ట్ మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డైవర్స్ ఇష్యూస్, భార్యాభర్తల అన్యోన్యత, ఈ మొత్తం కేర్ తీసుకుంటుంది. తర్వాత జాబ్లో ఉండటం, జాబ్ పోవటము, లేదా ఉన్నతంగా ఉండటం, నాయకత్వ లక్షణాలు, ఇవన్నీ కూడా మనకి శ్రీరామచంద్రమూర్తి. తర్వాత మనకి ఏలినాడు శని వల్ల ఏది డైవర్స్లు, క్రైసిస్లు, ఐసీయూ కేసులు, ఇవన్నీ మనకి చూసుకుంటే హనుమంతుడిని గట్టిగా పట్టుకోవాలి. మనకి డబ్బులు కోల్పోయామండి, అప్పుల మీద అప్పులు చేస్తాం, ఈ అప్పు తెచ్చండి మళ్ళీ ఇంకో క్రెడిట్ కార్డు, ఆ క్రెడిట్ కార్డు అప్పు, ఇంకొక అప్పు, ఈ అప్పులు రొటేట్ చేస్తుంటారు అనమాట. ఫైనల్గా ఇంట్రెస్ట్లు పెరిగిపోతుంటే అది పోదు, చివరికి వాళ్ళు సొసైటీ దాకా వెళ్ళిపోతారు. కారణం ఏమిటంటే ఒకటి ధనం. అందుకని మనకి అక్షయ తృతీయ రాబోతుంది. ఇలా అన్ని ఏంటంటే అంటారు, శతకోటికి ఏదో అంటున్నారు, అనంతకోటి పాటలాగా, శతకోటి లాగా అన్ని వద్దు. ఈ 3 రోజులు, ఈ పండగలు, ఈ మాసంలో కనుక చేస్తే అన్నిటికీ సొల్యూషన్ వచ్చేస్తుంది. వీటన్నిటికంటే ముందు మన నడవడిక, మన బుద్ధి స్ట్రైట్గా ఉండాలి. మనం చేసే 100 రకాల పనులు చేసుకుంటూ దేవుడిని అప్పుడప్పుడు 2 నిమిషాలు దండం పెట్టుకొని, దేవుడా నాకు ఎంత కావాలంటే ఎట్లా చెప్పండి, చేసే పాపాలకి మ్యాచ్ అవ్వాలి కదా, అందుకని చేసుకోండి, బాగుంది. ఇవి కాకుండా స్పెసిఫిక్గా ఈ పండగలతో చేసుకుంటే చాలా మొత్తం కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు చక్కగా హోమాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. అమృత మృత్యుంజయ పాశుపత హోమం హెల్త్కి సంబంధించి చాలా మందికి కొన్ని రికమెండ్ చేస్తానండి. మీ ఇన్కమ్ 50 lakhs అండ్ అబోవ్ ఉంటే హోమాలు, యజ్ఞాలు తప్పకుండా చేయించుకోండి. ఇంట్లో పిల్లలకు కానివ్వండి, పిల్లలకు చదువు రావట్లేదు, మేధా దక్షిణామూర్తి స్తోత్రం, ఓకే, మేధా సూక్తం, పారాయణము, జపము, హోమం చేసుకోవాలి. పెళ్ళిళ్ళు కావట్లేదు, జపాలు, దోషాలు ఉన్నాయి. ఇందులో మళ్ళీ 2 రకాలు, జన్మ జాతకంలో దోషం ఉందని ఒకళ్ళు వస్తుంటారు, గోచార దోషంలో ఒకటి ఉంటుంది. గోచార దోషం సింపుల్గా పోతుంది, బట్ జన్మ జాతకంలో అంత తొందరగా పోదు, చాలా హైలీ సీరియస్ అది. ఎందుకంటే పుట్టడంతో దోషం పుట్టేశారు కదా, గోచారంలో ఈజీగా పోతుంది. అందుకని ఇవన్నీ తెలుసుకొని చక్కగా అప్రాపరేట్గా హోమాలు చేసుకోవటం, యజ్ఞాలు చేసుకోవటం. మనకి వేదాలలో ఎన్నో మంత్రాలు ఉన్నాయి, అవి మనకు రాదు, అట్లీస్ట్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చేసి ఇంట్లో చేయించుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళ చుట్టూ 10 మంది ఆనందంగా ఉంటారు. మనిషి అనేవాళ్ళు బ్లిస్ఫుల్గా ఉండటానికే మనకి ఇవన్నీ పెట్టారు కదా. ఇన్ని సిస్టాలు ఎందుకు పెట్టారంటే మనం హ్యాపీగా ఉండాలి కదా. అందులో ఏముందో తెలుసుకోకుండా, అవి ఎంజాయ్ చేయకుండా, ఇటు పక్కన చేసి పరిగెత్తి అలసిపోయి బ్లడ్ బ్లీడ్ అయ్యి సొసైటీ లాగా పోయేవాళ్ళు ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి సద్గురువులు, సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని అయిపోయిన హ్యాపీ మూడ్లో ఉన్నారు కాబట్టి ఇక ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు పడకుండా ఉండాలని, ఎవరైతే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉండి అంటే ఈ దీర్ఘకాలికమైన ప్రాబ్లమ్స్లో ఉండి ఇంకా క్రైసిస్ ఏదైనా గనక ఉంటే వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూస్తే ఆ ప్రాబ్లం ఎంత తొందరగా పోతుంది, టైం లైన్స్, ఆ టైం లైన్స్ మనం ఇస్తే ఓకే ఈ టైంలో ఇది, ఈ టైంలో ఇది, 1 బై స్టెప్ బయటకు వచ్చేసి ఈ లోపు వాళ్ళు ఏమేమి పరిహారాలు మనం చెప్తూ ఉంటాం. కాబట్టి
వాళ్ళకి ఇండివిజువల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు కనెక్ట్ అయితే హెల్ప్ చేయొచ్చు. ఓకే. ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.